including the payment, about 20 plus, like that placements. Okay. Around 5 companies. So nearby the local area of Telangana, here only. Can you give the name of the companies, few companies? Drumatura, it is in Banjara Hills. Okay. So I only went and signed up the MOU with the Construction company. that is a construction company including design. Both also they used to have it. The students, we have got a very good feedback from our company about our students. Which సో సెకండ్ ఇయర్లో వస్తుంది బ్యాక్ ఎండ్ జావా స్క్రిప్ట్ పైథాన్ అంతా సెకండ్ ఇయర్లో చెప్తారు. సో మేము ఫస్ట్ ఇయర్ కాబట్టి బేసిక్గా చెప్పారనమాట. సో ఇది నేను వెబ్సైట్ చేశాను, ఒకసారి చూస్తాను. ఇది హోమ్ పేజ్ వెబ్సైట్కి లింక్ డిసెంబలింగ్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో మొత్తం బేసిక్ అవుతుంది. ఇంకా సెకండ్ ఇయర్స్కి వచ్చాక అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ పైథాన్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ట్రబుల్ షూటింగ్ అన్నీ చెప్తారనమాట మాకు. సో హాయ్ హలో వెల్కమ్ టు అవని ఆకాశమే హద్దు. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మన హైదరాబాద్లో విద్యానగర్లో శివం రోడ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన NSTIWలో ఎగ్జామ్ లేకోకుండా జాబ్ ఆధారిత కోర్సెస్ అయితే ప్రవేశపెట్టారు. రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. దీనికి కావాల్సింది ఓన్లీ 10th పాస్ అయి ఉండాలండి. ఏజ్ లిమిట్ అయితే లేదు. అమ్మాయిలకైతే ట్యూషన్ ఫీ కూడా లేదు. టోటల్ ఫ్రీ అండి. కోర్సులో భాగంగా మనకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్ కానీ అంతా టోటల్ ఫ్రీగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే. ప్రెజెంట్ అయితే డిమాండ్ ఉన్న 4 కోర్సెస్ అయితే ఇక్కడ ప్రవేశపెట్టారండి. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే ఉంది. ప్లేస్మెంట్స్ కూడా రెప్యూటెడ్ ఇండస్ట్రీస్లో అండి. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 18,000 to 20,000. ఇది వచ్చేసి కంపెనీ ట్రైనింగ్ పీరియడ్లో పే చేసే శాలరీ అని చెప్పారు అక్కడి స్టూడెంట్స్. కొంతమంది అయితే జాబ్ కూడా తెచ్చుకున్నారండి. స్టార్టింగ్ 18,000 to 20,000 ట్రైనింగ్ పీరియడ్లో మేము పొందుతున్నాము శాలరీ అని చెప్పారు. తర్వాత హైక్ ఉంటుంది అని అన్నారు. ఆ 4 కోర్సెస్ ఏంటివి? డ్యూరేషన్, సిలబస్, స్టూడెంట్స్ రివ్యూ, క్లాస్ రూమ్స్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్గా అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్తో కూడా డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడైతే ట్రైనింగ్ తీసుకొని ఆల్రెడీ జాబ్కి జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారండి. వాళ్ళతో కూడా డైరెక్ట్గా మాట్లాడించాను. అక్కడ కోర్సు కానీ అక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ ఏ విధంగా ఉంది అనేది వాళ్ళ మాటల్లోనే ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. ఇదైతే ఓన్లీ 10th ఉంది కదా మన దగ్గర క్వాలిఫికేషను అనుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అండి ఈ ట్రైనింగ్ అనేది. మంచి జాబ్స్ కూడా వస్తాయి ఈ ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా. సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోని. ఇక్కడ NSTIWలో ఆల్రెడీ కొన్ని షార్ట్ టర్మ్ కోర్సెస్ అయితే ఫ్యాషన్ డిజైనింగ్లో, కాస్మెటాలజీలో జరుగుతున్నాయండి. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో 2 వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను పార్ట్ 1 పార్ట్ 2గా. మీకు గన ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. ఫస్ట్ కోర్స్ వచ్చేసి ఆర్కిటెక్చర్ డ్రాఫ్ట్స్మెన్ అండి. ఇది 2 years డ్యూరేషన్ కోర్సు. దాని డీటెయిల్స్, అక్కడి క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ చూడండి. ఇదైతే క్లాస్ రూమ్ అండి. టీచింగ్ అంతా డిజిటల్ ఫార్మేట్లో ఉంటుంది. పెద్ద స్క్రీన్ ఉంటుంది. అక్కడి ట్రైనర్ మాటల్లో మరికొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. Myself Arya Suresh. I am a guest faculty for an AD, architectural draftsman first year. So the meaning of architectural draftsman, where they used to design the building, including landscaping, structural, everything they will be covered up. So this course duration is 2 years. So here we have making them do in the first years. We are teaching them the basic classes like a drafting, sketching, scaling, and how to organize the building structure and how they wanted to think through the building planning, including interior designing also. So here the duration will be 2 years. So first year they will be learning the drafting, how to handle, how to draft, how to scale it, how they wanted to take the project up to the digital thing. They will be learning here. In second year they will be doing everything in a digital way, like using a softwares like AutoCAD, 3D modeling softwares and rendering, and how that output is coming. And they will be joining a on-the-job training. So that will be according to their syllabus, how maybe a 2 months, maybe a 6 months, according to their performance. So we are currently sending them to
2 months according to our syllabus way. Okay. The qualification for this course is 10th based only we are taking. Is there any exam for this? No, we are not taking any entrance exam for that. We will be taking their certificates according to their qualification, how the grades are they got it. According to the basis of we will be taking the students. There will be an personal interview for that. We will be asking some questions and according their interest, what they are interested or what they are having a capability to handle this course or they can move on or what, we will be seeing that. One interview will be there definitely. In a second year we will be sending them after attending an interview only. They will be taking our candidates for their on the job training. So after the on the job training they will be definitely having a office management, every details they will be knowing. After on the job training afterwards they will be coming to here. We will be again contact to the companies whether they want to take a candidate for their own as their own employee. That is a one way, and they can also continue with another options also. And there will be a basic salary above 15 to 18. That is the basic salary for that. So Okay. 3 months there will be a trainee in an office. After this internship, they can join to a company as a trainee of 3 months. Okay. After that, in the 3 months, they will be paying around 15 to 18,000. After that, they will be extending their payment about 20 plus, like that placements. Okay. Around 5 companies. So nearby the local area of Telangana, here only. Can you give the name of the companies? Few companies. I can give Dhruvatura. It is in Banjara Hills. Okay. So I only went and signed up the MOU with the Construction company. that is a construction company including design. Ah. Both also they used to have it. The students, we have got a very good feedback from our company about Okay. our students. Which company? Dhruvatura. Dhruma? Tura. It's Tura. in Banjara Hills. Okay. Okay, thank you. Lavanya, I am from AD first year, architectural craftsman. అయితే ఆర్కిటెక్చరల్ క్రాఫ్ట్స్మ్యాన్ 2 years కోర్స్ ఉంది ఇది. మేము 10th వేస్ పైన వచ్చాం. ఫీ ఏం లేదు, ఉమెన్స్కి అయితే ఫ్రీయే, మొత్తం ఫ్రీయే. స్టేషనరీ? స్టేషనరీ కూడా ఫ్రీయే మొత్తం. ఓకే. ఫుల్ టైం అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దానికి ఏమన్నా లేదు. హాస్టల్? హాస్టల్ మంత్లీ 100 రూపీస్. ఓకే. అంటే ఆప్షన్ అది, కావాలనుకుంటే ఉండొచ్చు, లేదంటే లేదు. ఎట్లుంటుంది ఇక్కడ కోర్సు? ప్రాక్టికల్స్? ప్రాక్టికల్ కూడా బాగానే, అంటే క్లాసెస్ అవన్నీ బాగానే చదువుతాం. ఓకే. అంటే ఇక్కడ 100% అటెండెన్స్ కంపల్సరీ. ప్రాక్టికల్ క్లాసెస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. అంటే మినిమం 20% థియరీ ఉంటే 80% ప్రాక్టికలే. 100% అటెండెన్స్ కంపల్సరీ. అందులో అంటే ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి, మంత్లీ టెస్ట్లు అవన్నీ. అందులో మినిమం అటెండెన్స్ 80% ఉంటే ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారు. ఇదంతా థియరీ జరిగే క్లాస్ రూమ్. ఇది వచ్చేసి ప్రాక్టికల్స్ ల్యాబ్ అండి, కంప్యూటర్ ల్యాబ్. This is a CAD lab. Here the students will be learning in a digital way. So here almost all they will be doing or 2D, 3D rendering and working drawings, all those things they will be learning here. So he's one of the students, a second year student. He is doing SketchUp in it. So he is developing a 2D into 3D. Show that. This is 3 BHK or 2 BHK? 3 BHK.
So he is working on it, on his project, while before an annual exam he will be completing and submitting this to, and he will take this to his own portfolio. So Okay. he will be completing this, and he will take a digital, I mean, 3 animated video, and including his portfolio in a soft copy and hard copy, everything he will be collecting. And this is the thing he will be submitting in his interviews also. So he's Okay. one of our students, and he's also moving for his on-the-job training to come on us. Okay. We have already signed up an MOU Okay. yesterday. ఓకే. గుడ్ మార్నింగ్ మైసెల్ఫ్ మణికంఠ ఐఎమ్ ఫ్రమ్ 82nd ఇయర్. ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి ఓజెట్కి వెళ్తున్నాను. And 24 students can able to. ఓకే. 24 స్టూడెంట్స్కి ఇది కెపాసిటీ ఉంది, ల్యాబ్ Only కెపాసిటీ. 24 students we have. ఓకే. This one is NSTIW. This is our NSTIW, this is our admin area, and this is our academic area. And this is our hostel, girls hostel. ఓకే. Behind of our institute only there is a girls hostel, and this is what the Shiva main road. This is our campus. నా పేరు యశ్రాజ్. నేను ఎన్ఎస్టీఏలో చదువుతున్నాను. 81st ఇయర్ స్టూడెంట్ని. ఇక్కడ మేము మేము 1 year కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్లోకి ఎంట్రీ కాబోతున్నాం. మా ఎగ్జామ్స్ ఇప్పుడు జూన్లో ఉన్నాయి. ఇంకా మేము దీనిలోకి ఎలా జాయిన్ అయ్యామంటే 10 బేస్డ్ పైన జాయిన్ అయ్యాం. దీని తర్వాత మాకు ఒక సెషన్ ఉండేది, అది ఇంటర్వ్యూ లాంటిది. అంటే మేము ఎలిజిబులా కాదా దీనికి, దాని ప్రకారం ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. మా ఫస్ట్ ఇయర్లో మేము డ్రాఫ్టింగ్ నేర్చుకున్నాం, స్కెచింగ్ నేర్చుకున్నాం, స్కేలింగ్ నేర్చుకున్నాం. హ్యాండ్ డ్రాఫ్టింగ్ అంటే ఫస్ట్ ఇయర్లో. ఆ తర్వాత దాని తర్వాత సెకండ్ ఇయర్లో మేము డిజిటల్ ట్రైనింగ్ నేర్చుకుంటాం. ఓకే. ఈ కోర్స్ తర్వాత లాస్ట్ 2 months మాకు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్ 2 months తర్వాత మాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటుంది సెకండ్ ఇయర్లో. దాని తర్వాతకి మేము జాబ్ ఇన్సర్చ్ చేసుకొని జాబ్ చేస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాబ్ చేసుకుంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేరే కంపెనీస్లో ఓన్ బిజినెస్ చేయాలనుకుంటారు. నా ఏమి వచ్చేసి ఓన్ కంపెనీ బిల్డ్ చేయడం. నేను ఇంటీరియర్స్ కోసం చదువుతున్నాను. ఇది స్పెషల్గా నాకు ఒక మంచి ఇంటీరియర్ డిజైనర్ కావాలని ఉంది. అందుకే నేను దీనిలోకి రావడం జరిగింది. ఏదైనా ఫీజు ఉందా దీనికి? ఫీజు బాయ్స్కి ఫీజు ఉంది, గర్ల్స్కి మొత్తం ఫ్రీ. బాయ్స్కి ఎంత పే చేయాల్సి ఉంటుంది? బాయ్స్కి అరౌండ్ 5,000 పర్ ఇయరా మొత్తం కోర్స్? ఇయర్. ఓకే. హాస్టల్ ఫీజ్ 100, యాన్యువల్ ఫీజ్ మొత్తం 1,200 హాస్టల్కి. ఓకే. సెకండ్ కోర్స్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. డ్యూరేషన్ 2 years. మరికొంత ఇన్ఫర్మేషన్ అక్కడి ట్రైనర్ స్టూడెంట్స్ మాటల్లో. ఇది ఐటీ కంప్యూటర్ ల్యాబ్ అండి. My name is Jeevan Aishnavar. I am working as a JVC, Junior Consultant, Occasional Consultant, and I am an IT in charge of that NSTW Hyderabad. Here we are taken classes for web designing, in that IT courses, web designing and data analytics part, and then network and hardware networking parts we have to taken in the high-end manner, like a Bootstrap or CSS and JavaScript also we have taken. What is the qualification for this course? This course is only qualification is 10th only. 10th only. Yes. Is there any entrance test for this course? Based on the merit. Merit only. 10th mark is there. Okay. To the 10th mark only we have to evaluate who is the topper of that. And category is also seat available. Okay. Here minimum charge only we are taken. What is the charges for this Charges course? only 2,000. For boys or for both? For girls ka no exam fees. Okay. And hostel fees also 1 month ka Okay. 100 rupee only we are taking. Okay. Afternoon food also we are giving free Okay. meal. Okay. For girls, total is free
course Yeah, course course is is free. totally Only free. they can charge for hostel only. Yeah, only hostel and some registration fees like 250 rupees, 300, only that. Yeah. For boys, you can For charge boys, 2,000. 2,000, yeah. Okay. Focusing on the job only, we are given the training accordingly. Even though here placement cell also there. Through that, in this year we are getting 80% placement, Okay. and we have to send OJT also. Okay. In the 2 years between, they are 2 years program, IT courses 2 years. In the 2 years, they have to 2 months working on the company. Okay. Yes, like that. Here, the students are placed in MNPR. That MNPR may 18,000 salary. Some more other person, other companies coming, so they are trained for that also. MNPR Solutions, Bangalore, it is network-based company. So Okay. they are taken our students and they are to go on next, after 2 to 3 months, they will go and join. Okay. మై నేమ్ ఇస్ నా పేరు శిశువదన, ఐటీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. 10th బేస్ మీద ఈ కాలేజ్కి వచ్చాను. ఈ కోర్స్ వచ్చి 2 years డ్యూరేషన్ కోర్స్ ఇది. సో ఐటీ బేస్ మీద ఇది అయిపోయిన తర్వాత కాలేజ్ వాళ్ళ ఆపర్చునిటీ ఇస్తా అని 100% ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పారు. సో మా డాడీ సజెస్ట్ చేసిన వల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. సో ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, బాగానే ఫ్యాకల్టీ కూడా బాగుంది, బాగా చెప్తున్నారు కూడా. సో ఆల్రెడీ మా పైన సీనియర్స్కి కూడా ఇట్లా ఆపర్చునిటీ వచ్చింది బెంగళూరులో. సో మాకు కూడా వస్తుంది అనేసి హోప్ ఉంది. ఇది 2 years కోర్సు ఐటీ. సో ఇప్పుడు మేము ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అనమాట. మాకు HTML అండ్ CSS చెప్పారు. సో ఇది నా వెబ్సైట్, ఇది చేశాను. ఓన్లీ ఇది ఫ్రంట్ ఎండ్ మాత్రమే, బ్యాక్ ఎండ్ ఇంకా చేయలేదు. సో సెకండ్ ఇయర్లో వస్తుంది బ్యాక్ ఎండ్, జావా స్క్రిప్ట్, పైథాన్ అంతా సెకండ్ ఇయర్లో చెప్తారు. సో మేము ఫస్ట్ ఇయర్ కాబట్టి బేసిక్గా చెప్పారనమాట. సో ఇది నేను వెబ్సైట్ చేశాను. ఇది హోమ్ పేజ్ వెబ్సైట్కి, అండ్ ఇది అబౌట్ పేజ్. సో ఇది లాగిన్ పేజ్. ఒకవేళ అకౌంట్ లేకపోతే మనం క్రియేట్ అకౌంట్కి వెళ్ళి ఇక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ ఇది డాక్టర్స్ ఫామ్ అనమాట, ఇక్కడ మనం డాక్టర్స్ని హైర్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇది కాంటాక్ట్ పేజ్. సో ఇది జస్ట్ ఫ్రంట్ ఎండ్ మాత్రమే, బేసిక్గా HTML అండ్ CSSతో చేసాం. సార్ గైడెన్స్ తోటి మేము ఇది ప్రిపేర్ చేసాం. ఇంకా మాకు బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్, అసెంబ్లింగ్, డిసెంబ్లింగ్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో మొత్తం బేసిక్ అవుతుంది. ఇంకా సెకండ్ ఇయర్స్కి వచ్చాక అడ్వాన్స్ జావా స్క్రిప్ట్, పైథాన్ అవన్నీ ఉంటాయి అన్నమాట. PC అసెంబ్లింగ్ అండ్ డిసెంబ్లింగ్, ట్రబుల్ షూటింగ్ అన్నీ చెప్తారనమాట మాకు. సో బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్, టూల్స్, నెట్వర్కింగ్, సో అన్నీ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, సో అన్నీ బేసిక్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో మొత్తం. సో విండోస్ ఇన్స్టాలేషన్, వర్చువలైజేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్, సో అవన్నీ బేసిక్ అనమాట. ఫస్ట్ ఇయర్లో మొత్తం బేసిక్ వెళ్తుంది. సెకండ్ ఇయర్కి వచ్చాక జావా స్క్రిప్ట్, పైథాన్, అడ్వాన్స్ అన్నీ ఉంటుంది అనమాట. సో మేము ఫస్ట్ ఇయర్ కాబట్టి సో బేసిక్కే. ఇది ఫ్రంట్ ఎండ్ మాత్రమే, HTML అండ్ CSS. సో ఇదే మేము చేసిన ప్రాజెక్ట్ వెబ్సైట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. పార్ట్ 2 వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, స్మార్ట్ అగ్రికల్చర్ మీద అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కాండి. We have to fill the fertilizer and we can control the. ఇవి సెన్సర్స్ త్రూ మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఈ సెన్సర్స్తోని మేము ఒక గ్రీన్ హౌస్ కూడా రెడీ చేసాము. ఆ గ్రీన్ హౌస్లో మొత్తం టోటల్లీ సెన్సర్స్ ఎట్లా వర్క్ అవుతాయి, మళ్ళీ ఆ క్లైమేట్లో కాకుండా కూడా ట్రీస్ ఎట్లా పెరగాలి, ప్లాంట్స్ ఎట్లా పెరగాలో మొత్తం టోటల్లీ గ్రీన్ హౌస్లో ఉంది. ఎవరైనా జాబ్ తెచ్చుకున్నారా ఈ కోర్స్ చేసినాక? ఉన్నారు మ్యామ్, సీనియర్స్ బాగా జాబ్ తెచ్చుకున్నారు. ఎంత మినిమం నుంచి వచ్చింది శాలరీ? మినిమం వాళ్ళకి ఏ కంపెనీకి సెలెక్ట్? MNPR సొల్యూషన్స్ మ్యామ్ కంపెనీ పేరు. ఓకే, హైదరాబాద్ బేస్డ్. హైదరాబాద్ మ్యామ్. ఓకే. అంటే ఆల్ స్టేట్స్లో ఉన్నది, అన్ని స్టేట్స్లలో ఉన్నది అది కంపెనీ. ఓకే. సో హైదరాబాద్లో వచ్చింది నాకు పోస్టింగ్. నాకు టెక్నీషియన్ ఇంజనీర్గా వచ్చింది. ఓకే, శాలరీ ఎంత? శాలరీ ఇంకా 18 అయితే చెప్పాను, 18 అయితే చెప్పారు మ్యామ్. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇప్పుడు 18 చెప్పారు. స్టార్టింగ్ 18. స్టార్టింగ్ ఇప్పుడు 18 చెప్పారు. AI మీద, స్మార్ట్ అగ్రికల్చర్ మీద మరికొన్ని డీటెయిల్స్ కోసం ఫాలో దిస్ ఛానల్.